అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పారండి? అందరూ ఒక వారం రోజుల్లో 2 వారాల్లో చేసేస్తారు, అయిపోతుంది, ఇంకా చెయ్యరు, దాని తర్వాత రెస్ట్ తీసుకుంటారని చెప్పినారు. పట్టుదలతో దాదాపు 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేయడం, కలిసిపోవడం, ప్రజల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం, ఒక ఫుల్ మోల్డ్ అయిపోతారండి. అట్లాంటి బాధలన్నీ ఫేస్ చేసినప్పుడు, కష్టాలన్నీ చూసినప్పుడు ఫుల్గా మోల్డ్ అయిపోతారు. అట్లాంటిది నారా లోకేష్ గారు. నా మిత్రులు చెప్తుండ్రనమాట, ఈ సంవత్సరం అయింది, ఎప్పుడైతే అవకాశం ఉంటే ఈ మాట చెప్పమన్నాడు, నువ్వు మొగాడ్రా బుజ్జి అని చెప్పమన్నారనమాట లోకేష్ గారికి. అది చాలామందికి అర్థమవుతుంది ఏమనేది. సంవత్సరం అయింది, ఈ మాట ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటే చెప్పండి అని చెప్పినారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఫోన్ చేసినప్పుడు అంతా కూడా ఒకవేళ మిస్ కాల్ ఉన్నా రిటర్న్ చేసి అందుబాటులో ఉండేదానికి పల్లా శ్రీనివాస్ గారికి, వేదికలు అలంకరించిన సహచార మంత్రివర్యులు, తర్వాత మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా మనకి 1 ఇయర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందిని యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను చాలామందిని కలుస్తుంటానండి. కలిసినప్పుడు కొన్ని వాళ్ళు చెప్పిన బాధలు మీకు కూడా తెలియాలి కదా, నాకు ఒకటి చెప్తే తెలియదు, ప్రజలకు కూడా తెలియాలా ఏమనేది. వాళ్ళు ఏమంటుండ్రంటే, ఫార్ ఈస్ట్లో ఆ కియాలో మీకు తెలుసు కానీ అనంతపూర్లో కియా ఫ్యాక్టరీలో ఇష్యూ అయిన తర్వాత అక్కడ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో అసోసియేషన్స్ అందరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట, ఎక్కడన్నా పెట్టండి పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి ప్రీవియస్ ప్రభుత్వంలో వాళ్ళ చేసిన డిస్ట్రక్షన్ నుంచి, వాళ్ళ చేసిన విధానం నుంచి మొత్తం ఫార్ ఈస్ట్లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ని. ఇది సత్యం అండి. ఎందుకంటే